వీళ్ళకి ఎందుకు ఎలాంటి ఆసక్తి వచ్చిందంటే వాళ్ళు దేవుని ఎక్కువగా ప్రేమించారు. మనం కూడా దేవుని ఎక్కువగా ప్రేమిస్తే మనకు కూడా ఏమొస్తుంది, అలాంటి ఆశక్తి అనేది కలుగుతూ ఉంటుంది. మరి జ్ఞానుల గురించి కూడా ఒక మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో జ్ఞానులు 2వ అధ్యాయము 16వ వచనం చూడండి, చదువుతాను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాటి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించడి. అందరూ చెప్పులు కొడదాం. ప్రభుత్వాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అంటే జ్ఞానులు. వారంటే జ్ఞానులు. ఎంతమంది వచ్చారు? వాళ్ళు ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారు. ముగ్గురని రాసిందా? రాయలేదు, కానీ ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళు 3 కానుకలు తెచ్చారు. బంగారము సామాన్య కానుకలు తెచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చారో వాళ్ళు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఏం చేస్తారు? తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి. కాబట్టి జ్ఞానులు చాలా దూరం నుంచి వారు వచ్చారు. వచ్చి దేవుని దగ్గరికి రాగలని వారికి ఏమొచ్చిందండి? సంతోషం. వారి దారిలో ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు, కాళ్ళు దాకొచ్చి ఉండవచ్చు. ఎంత దూరం ప్రయాణం చేయాలని నడువు నొప్పితో మరలేరా అయిపోయిందిరా మరలే ఉండవచ్చు. కానీ వారు అత్యానంద భరితులై వాళ్ళు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు కానుకలుగా ఆయనకు సమర్పించారు. కాబట్టి మనం మరి ఈ యొక్క యేసు ప్రభు యొక్క పుట్టుకలో బెత్లెహేములో ఆయన పశువు భాగంలో పుట్టారు. కానీ చుట్టుపక్కల కొన్ని వేల మంది ఉన్నారు. కానీ ఆయన ఆరాధించిన వారు, వచ్చిన వారు ఎవరు కూడా లేరు. కానీ దూరముగా ఉన్న గొర్రెల కాపులు వచ్చి ఆయనను పూజించారు, ఆరాధించారు. దూరముగా ఉన్న జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించి, ఎందుకంటే వారు దేవుని పట్ల ఆశ కలిగి ఉంది, దేవుడంటే ఇష్టపడ్డారు, దేవుడంటే ప్రేమించారు. కాబట్టి ఆయన పూజించడానికి వచ్చారు, ఆరాధించడానికి వచ్చారు. ఈ దినాల్లో కూడా మనం గమనం చేసినట్లయితే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారే దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుణ్ణి పూజిస్తారు. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు వారు పొందుకుంటారు. అలాగే రక్షణ పొంది దేవుడి రాజ్యాన్ని సంపాదించు. దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేస్తూ